గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు ఏమో అయినట్టే ఉన్నదట. వారం దినాల సంధి ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తే దమాక్ సక్క పనిచేస్తలేనట్టే ఉన్నదట. సురేఖ మేడం నిండు ఆరోగ్యవతి లెక్క మంచిగానే ఉన్నది. ఉన్నట్టుండి పుర్రెకేమన్నా అయ్యిందా? ఎందుకు దమాక్ సక్క పనిచేస్తలేదో అరుచుకుందాం పారి. మీడియా మిత్రులు నమస్కారం. సరే, కొండా సురేఖ గారి మాటలు గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఇన్నరా కారు పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడో. ఓ మహిళా మంత్రి అయి ఉండి మంది సంసారాలు బాధట్లకు గుంజి వాళ్ళ మీద లేనిపోని నిందలు మోపుడు చూస్తుంటే పుర్రెల పురుగులు గిట్ల ఎక్కువ ఇట్లా మనసు మొత్తము ముక్కశెక్కలయ్యి మంచిగా లేనట్టు అనిపిస్తున్నట్టే ఉన్నదట. ఎప్పుడు లేనిది ఇట్లా వారం దినాల సంధి ఏం మాట్లాడుతుందో ఏమంటుందో మరి ఆమె కన్నా అర్థమవుతుందో లేదో అనుకొచ్చుడు. ఓ పరి దవాఖానకు పోయి పుర్రెకు ఎక్స్రే తీసుకుంటేనన్నా పురాగా అర్థమవుతుంది, లేకుంటే పూర్తిగా పరిశాన అయ్యే కాడికి వస్తుందట. మరి కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ కూడా నడమ ఆడోళ్లను చిన్న చూపు చూస్తున్నట్టు మాట్లాడి అందరూ తప్పు పట్టే వరకల్లా మళ్ళా మహిళా లోకానికి క్షమాపణ కూడా చెప్పి అప్పుడు మరి కల్వకుంట్ల తారక రామారావు సారు దమాక్ చక్కగానే పనిచేసిందా? పుర్రెల పురుగులు కూడా ఏం తిరగకుండొచ్చునా? అట్లనే కొండా సురేఖ మేడం అట్లా అనుడు కరెక్టే అని మేము కూడా అంటలేము. కొండా సురేఖ మేడం కూడా అట్లా సమంత మేడంను నడమలకు గుంజుకొచ్చేది కాకుండే. అయినా జరిగింది ఏదో జరిగిపోయింది. పంచాయతీ చల్లబడగొడదాం అనుకుంటున్న యాళ్ళ మళ్ళా మంటల పెట్రోల్ పోసినట్టు ఈయన ఇట్లా అనబట్టే మళ్ళా ఈ లొల్లి ఏడదాగబోతుందో చూడాలంటారు ఏముచ్చటిన్నోళ్ళు.